కృష్ణ ఆండాల్ తిరువడిగలే శరణం. అభిమానములనన్నింటినీ వదులుకొని వచ్చామయ్యా, శరణాగతి చేస్తున్నామయ్యా, నీ పాదముల చెంతకి చేరుకున్నాం, మాకంటూ సెల్ఫ్ ఈగోస్ ఏమీ లేవు అని చెప్తున్నారనమాట. అదొక్కటి వదిలిపెడితేనే భగవంతుడు దొరుకుతాడండి. మన అహంకారం మన మీద మనకి ప్రేమ ఉన్నంత కాలం ఆయన శరణాగతిని మనం చెయ్యలేము. ఈ పాశ్రంలో అహంకారాన్ని వదులుకున్నటువంటి గోపికలందరూ కూడా అహంకార రాహిత్యాన్ని బయటికి చెప్తున్నారు పాసుర రూపంలో. 22వ పాసురం. அங்கண் மாஞாலத்து அரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தால் போல் அங்கனிரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேலு சாபம் மகிழ்ந்து ఏలోరెంబావాయ్. అంకణ్ మా జ్ఞాలత్తరిషర్, ఈ అందమైనటువంటి భూమిని చూసి అందరూ కూడా ఇది మాది ఇది మాది ఇది మాది అనుకుంటారట. ఒకసారి ఆలోచించండి, మనం కూడా లేమల్లా, మనం కూడా అలాగే ఉన్నాం కదండి. మేము ఇది కొన్నామండి, ఈ ప్లాట్ కొన్నామండి, ఈ ఫ్లాట్ కొన్నామండి, ఈ ఎకరం కొన్నామండి, అక్కడ కొన్నామండి, ఇక్కడ కొన్నామండి, అంతుందండి ఇంతుందండి, ఒకటే ఆనందం. చెప్పచ్చు చెప్పకపోవచ్చు, లోపలికైతే తెలుసు కదా, మనకైతే తెలుసు కదా. అహంకారం లేదండి, మాకు అహంకారం ఏమీ లేదండి అంటాం. అన్ని ఉత్తమాటలే. ఇది నాది అని నువ్వెంతవరకు అనుకుంటున్నావో అంతవరకు నీకు అహంకారం ఉన్నట్లే లెక్క. అంతేనండి. ఇది నాది, ఈవేళ నీది, నిన్న నీకు అమ్మినోడిది, మొన్న వాడి తండ్రిది, ఆ మొన్న ఇంకొకటిది. అందరి పేర్లు మారుతాయండి, భూమి అక్కడే ఉంటుంది. భూమి అంట నవ్వుకుంటుంటుందంట మనం చెప్తుంటే, ఇది నాది నాది నేను సంపాదించి. ఏంట్రా నువ్వు సంపాదించింది? ఏమీ లేదు. అలాగా అందులోనే ఆ అహంకారం ఎప్పుడైతే తొలగుతుందో, ఇది అసలు మనది కాదు, స్వామిది, మనం వాడుకుంటున్నాం కొనాలి. ఒక రైలు ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం, టికెట్ కొనుక్కున్నాం, సీట్లో కూర్చున్నాం కదా అని ఫ్లైట్ మనదే కాదు, సీటు మనదే కాదు. ఆ క్షణం వరకు మనం అనుభవించవచ్చు. అలాగే ఈ భూమి, ఈ ఆస్తులు, ఇవన్నీ కూడా ఎంతవరకు అంతవరకే అన్నమాట. செங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த తామరై పూ పోలే. తామర పువ్వుల వలె చిన్న చిన్నగా, కింగిణి అంటే గజ్జలకి ఉంటుంది చూసారా, గజ్జ మధ్యలో గుండు కనిపిస్తుంటుంది, అలా నీ కళ్ళు అరమోడ్పు కన్నులు అంటారు. నిదానంగా తెరు స్వామి. செங்கன் சிரிச்சிருதே మేల్ విజయావో. అలా ఎందుకంటే ఒకేసారి స్వామి కళ్ళు తెరిస్తే మనం దాన్ని భరించలేమన్నమాట. అంత కృపని మనం భరించలేము. కాబట్టి నిదానంగా తెరువు స్వామి. కింగిని వాయిచ్చేది ఎలాగైతే మువ్వ ఇలా కనిపిస్తుంది లోపల నుంచి, అబ్బా లేదో కనిపిస్తుందో అలాగే కొద్దిగా మా మీద ప్రసరించు. తింగళం ఆదిత్యను ఎഴുந்தாల్పు. ఒకటేసారి సూర్యుడు చంద్రుడు కనుక ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందో స్వామి యొక్క నేత్రాలు రెండు, ఒక కన్ను సూర్యుడట, ఒక కన్ను చంద్రుడట, అలా ప్రకాశించు మా పైన దయా అంటున్నారు. ఏమవుతుందట, మాకున్న శాపములు పాపములు అన్నీ పోతాయి స్వామి, అనుగ్రహించు అని అంటున్నారు ఈ పాశురంలో. అహంకారాన్ని వదులుకోవడమే
మానవ జన్మకి పరమ సార్థకత అనేటటువంటి విషయాన్ని ఎందరో ఎందరో మళ్ళీ 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 చెప్తుంటారు. ఎందుకంటే మనం అహంకరిస్తుంటాం కాబట్టి. ఎంత వీలైతే అంతవరకు మన పరిధిలో మనం తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ముందుకెళ్ళడమే మనం చేయవలసిన పని. ఆండాల్ తిరువడిగలే